హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. మన నెక్స్ట్ క్లాస్కి చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. కొద్దిగా ఇంట్లో పనులు అవి వాటి వల్ల చేయలేకపోయాను. పండగలు కదా, కొద్దిగా ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి ఎక్కువ వచ్చేసాయి. సో వాటి మీద కాన్సన్ట్రేషన్ తోటి చేయలేకపోయాను. సో ఇవాళ ఎలాగైనా ఒక లెసన్ మీకు చెప్పాలి అనిపించింది. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంచి క్లాస్ ఇది, ఆయిల్ మసాజ్. జనరల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయిల్ మసాజ్ అన్నది మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడం కోసం అన్నట్టు చేస్తాము. జనరల్గా ఏంటవుతుందంటే వింటర్లో మనకి ఈ హెయిర్ ఫాల్ అన్నది బాగా సివియర్ అవుతుంది. హెయిర్ డ్రై అయిపోతుంది, తర్వాత డ్యామేజ్ అయిపోతుంది, స్ప్లిట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో హెయిర్కి కావలసినంత మాయిశ్చర్ మనం ఇవ్వడానికి మనం ఈ ఆయిల్ మసాజ్ అన్నది చేయించుకోవాలి. సో ఈ ఆయిల్ మసాజ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఒకటి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ప్రాపర్ వేలో వస్తుంది. సో దానివల్ల ఏంటవుతుందంటే హెయిర్ ఫాల్ అన్నది కంట్రోల్ అవుతుంది చాలా వరకును. అయితే ఇది బేసిక్ ఆయిల్ మసాజ్ అన్నది నేను ఇవాళ మీకు చూపిస్తాను. ఆయిల్ మసాజ్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి, బట్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఇది బేసిక్ వెరైటీ. సో దీంట్లో మనకి ఏమి మిషనరీ అది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇంట్లో కూడా మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. అలాగే హెయిర్ ఫాల్ అది ఎవరికైనా బాగా సివియర్గా ఉంటే వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయండి, మీకు బాగా వర్కౌట్ అవుతుంది. సో దీనికి మనకి ఏంటేంటి కావాలి ఆయిల్ మసాజ్కి అన్నది చూద్దాము. జస్ట్ మనకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఈ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఈ కోకోనట్ ఆయిల్ని మనం లైట్గా వేడి చేసుకోవాలి. సో ఎంత వేడి అన్నది అంటే మీ ఫింగర్స్ ఆయిల్లో డిప్ చేసినప్పుడు అది ఆ హీట్ మీ వేళ్ళు భరించగలిగి అంత ఉండాలి. సో అప్పుడే అది మన స్కాల్ప్ మీద పెట్టినప్పుడు స్కాల్ప్ కూడా ఓర్చుకోగలుస్తుంది. సో క్లయింట్స్కి ఒకవేళ మీరు చేసినా కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో అందుకని ఏంటంటే ఆయిల్ని గోరువెచ్చగా ఉండేటట్టు జస్ట్ మీన ఫింగర్స్గా ఎంత హీట్ని అవి బేర్ చేయగలుస్తాయో అంత హీట్ వరకు మీరు ఆయిల్ని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది అప్లై చేయడానికి ఏంటంటే జస్ట్ మనం కొద్దిగా కాటన్, మనం ఎప్పుడు కూడా కాటన్ ఉంచుకోవాలి. సో ఈ కాటన్ ఒకటి కావాల్సి ఉంటుంది. అలాగే మనకి పార్టీషన్స్, హెయిర్లో పార్టీషన్స్ తీయడానికి అన్నట్టు టైల్ కూమ్ చూస్తున్నారు కదా, ఇది టైల్ కూమ్ ఇలాగ ఉంటుంది. వెనకాతల ఒక సన్న పుల్లలా ఉంటుంది, ముందుని కూమ్ ఉంటుంది. ఇదొక వెరైటీ ఉంటుంది, ఇది స్టీల్ది. అలాగే మీకు ఏంటంటే ప్లాస్టిక్లో కూడా ఇలా దొరుకుతుంది. సో ఏదైనా తీసుకోవచ్చు, మీ కన్వీనియంట్. సో ఇది కావాలి. అలాగే ఫస్ట్ ఏంటంటే కొద్దిగా మనం హెయిర్ని దువ్వడానికి వీలుగా కొద్దిగా దూరంగా ఉన్న, చూసారా ఈ కూమ్కి దూరంగా ఉన్నాయి ఈ పళ్ళు అంటారు కదా. సో ఈ కూమ్, ఇలాంటి కూమ్ ఒకటి తీసుకోవాలి. అలాగే ఒక బౌల్లోని హాట్ వాటర్, మీరు హాట్ వాటర్ బాగా బాయిల్ చేసింది, అదైతే హాట్ వాటర్ని మీరు ముందు నుంచి రెడీ చేసి పెట్టుకోకండి. ఎందుకంటే మసాజ్ అన్నది ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ మసాజ్ లాస్ట్లో మనం హాట్ వాటర్ తోటి మనం ఫర్మెంటేషన్ లగిస్తాము. సో అందుకని హాట్ వాటర్ ఒకటి కావాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనము ఈ ఆయిల్ మసాజ్ ప్రొసీజర్ ఏంటి అన్నది చూసేద్దాము. మనకి కావాల్సినవన్నీ చెప్పేశాను కదా, సో ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మనం ఏంటంటే ఈ ఆయిల్ని గోరువెచ్చగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఆయిల్ని ఒక చిన్న బౌల్లో ఇలాగ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందు క్లయింట్కి చిక్కులు అవి లేకుండా నీట్గా కూమ్ చేసేయాలి. సో ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ని అప్లై చేయాల్సి ఉంటుంది. జస్ట్ మన ఈ టైల్ కూమ్ ఉంటుంది కదా, ఈ టైల్ కూమ్ తోటి మనం పార్టీషన్స్ తీయాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగా పార్టీషన్స్ మనం నీట్గా తీయాలి. ఇలా తీసిన తర్వాత మనం జస్ట్ ఆయిల్లోని డిప్ చేసిన కాటన్ ఉంటుంది కదా, దీంతో మనం
ఇలాగా అప్లై చేయాలి మొత్తం అంతాను. మళ్ళీ నెక్స్ట్ ఈ సైడ్లో పార్టీషన్ తీయాలి. ఇది డమ్మీ మీద కాబట్టి మనకి కొద్దిగా ప్రాపర్గా పార్టీషన్ తీయడం ఇబ్బందిగా ఉంది. బట్ మనం ఎవరికైనా చేసినప్పుడు పార్టీషన్ అన్నది ఎప్పుడు కూడా స్ట్రైట్లో రావాలి, అది గుర్తుపెట్టుకోండి. జిగ్జాగ్లో అలా వెళ్ళకూడదు. సో ఇలా తీసిన తర్వాత మళ్ళా ఆయిల్ తీసుకుని ఇలాగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం మనము స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ని అప్లై చేయాలి. సో చూస్తున్నారు కదా. ఇలాగా మీరు ఇటువైపు పక్కంతా కూడా ఇలాగా అప్లై చేయాలి. ఇదంతాను చూస్తున్నారు కదా ఇలాగా. ఓకే, సో ఇది ఆయిల్ మీరు ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ని కొద్దిగా తీసేస్తూ ఉండండి. సో కొద్దిగా మనం ఇలాగా స్క్వీజ్ చేసామంటే కనుక ఎక్సెస్ ఉన్న ఆయిల్ పోతుంది బౌల్లోని. ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కాటన్లో మనకి ఎంత ఉంటుంది అది సరిపోతుంది. సో ఇలా ఇటువైపు పక్కంతా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా సేమ్ ప్రొసీజర్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఆయిల్ని. ఇలా మొత్తం మనం ఈ పైపార్ట్ అంతా కూడా ఆయిల్ అప్లై చేస్తాం కదా. చేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకి స్కాల్ప్ అంతా కూడా ఆయిల్ని ముందు బాగా అప్లై చేయాలి. సో బ్యాక్ సైడ్ కూడా ఇలాగ మొత్తం అంతా అప్లై చేయాలి. ఇలాగా రెండు వైపులా కూడా మనం ఆయిల్ని అప్లై చేసేయాలి మొత్తం స్కాల్ప్ అంతా కూడాను. సో ఓకే, అయిపోయింది. ఇప్పుడు స్కాల్ప్కి మొత్తం నేను అప్లై చేసాను ఆయిల్ని. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ మసాజింగ్ ఎలా చేయాలి అన్నది చూద్దాము. జస్ట్ ఆయిల్లో కొద్దిగా మీరు ఫింగర్స్ డిప్ చేసుకుని చూస్తున్నారు కదా మనకి ఫ్రంట్ సైడ్ ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్కి ప్రెషర్ అన్నది మీరు క్లయింట్కి ఎంత కంఫర్ట్ ఉంటుంది అన్న దాన్ని బట్టి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ రొటేటింగ్ దీంట్లో నా ఫింగర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలాగా మీరు కింద దాకా తీసుకెళ్ళాలి. సో ఇది ఇలా ఒక 2 to 3 టైమ్స్ చేస్తారు. చేసిన తర్వాత మీరు ఫింగర్స్ని ఇలా పెట్టి జస్ట్ ఫోర్హెడ్ని మీరు ఇలాగ హోల్డ్ చేయాలి. చేసి ఇక్కడ మనకి ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. సో అందుకని 1 2 ఇంకా 3 4 ఇది 5 లాస్ట్ నెక్ దగ్గర. ఈ 5 ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా నెక్కి పార్ట్ దగ్గర కిందకి ఇక్కడ ఇలా చేయాలి. ఓకే, మళ్ళీ చూపిస్తాను చూడండి. క్లయింట్ని ఇలా హోల్డ్ చేయాలి ఫ్రంట్కి. 1 2 3 4 5 ఇలాగ మసాజ్ చేయాలి. చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ కొద్దిగా రిలాక్సేషన్ మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ ఫింగర్స్ ఉంటాయి కదా మళ్ళీ జస్ట్ మీరు కొద్దిగా ఆయిల్లో డిప్ చేసుకుని ఇలాగా ఫింగర్స్ని ఇలా మన హెయిర్ లోపలికి ఇలాగా ఇన్సర్ట్ చేయాలి కిందకి. ఇలా చేసి జస్ట్
ఇలాగ మసాజ్ చేయాలి. సో దీనివల్ల ఏంటవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ప్రాపర్ వేలో వస్తుంది. సో ఇలా ఒక 5 minutes మీరు ఓవరాల్గా మసాజ్ చేస్తారు. ప్రెషర్ అన్నది క్లయింట్కి ఎంత కంఫర్ట్ ఉంటుంది అంతవరకు చేస్తారు. ఇలా చేసిన తర్వాత జస్ట్ ఇది మసాజ్లో ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి జస్ట్ హెయిర్ని పుల్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే మీరు ఇలా సెంటర్ నుంచి కొద్దిగా హెయిర్ తీసుకుంటారు. హెయిర్ తీసుకుని దీన్ని మీ ఫింగర్కి ఇలా రోల్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇలా రోల్ చేసి ఇక్కడ హోల్డ్ చేయాలి. ఇలాగా ఈ ఫింగర్ని ఇక్కడ హోల్డ్ చేయాలి. చేసి జస్ట్ ఇలాగా లైట్గా పుల్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను పుల్ చేస్తున్నాను. ఇలాగ ఒక 3 times పుల్ చేయాలి. చేసిన తర్వాత ఇది పక్కకు పెట్టేయాలి. మళ్ళా సేమ్ ఇంకొద్దిగా హెయిర్ తీసుకుని ఇలా చేసిన తర్వాత ఇది టైట్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకొని మీరు ఇక్కడ హోల్డ్ చేయాలి. సో ఈ ఫింగర్ని ఇలాగా వెనక్కి పుల్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మనకి బాగా క్లయింట్కి రిలాక్సేషన్ అన్నది చాలా ఉంటుంది. సో ఇలా మొత్తం మీరు ఈ పార్ట్ నుంచి ఈ కింద నెక్ దాకా ఇలాగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే మీరు హెయిర్ తీస్తారో అక్కడ మీ ఫింగర్స్ తోటి స్కాల్ప్ని మీరు ఇలా హోల్డ్ చేయాలి. ఇలాగా హోల్డ్ చేసి ఇలాగా పుల్ చేయాలి. సో ఇలాగా ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా అయిన తర్వాత అప్పుడు ఈ సైడ్స్ కొద్దిగా తీసుకోవాలి. చాలా చిన్న చిన్న పార్ట్స్ లాగా తీసుకోవాలి. సో ఇలా తీసుకుని జస్ట్ ఇలా మీరు ఇది పుల్ చేసినప్పుడు ఈ హ్యాండ్ తోటి మీరు దీన్ని హోల్డ్ చేయాలి. ఇలాగా మీరు పుల్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా 2 sides చేస్తారు. చేసిన తర్వాత ఈ హెయిర్ లైన్ని మీరు జస్ట్ ఇలాగ మొత్తం అంతా ఇక్కడ వరకు. సో ఇలాగా మీరు బ్యాక్కి ప్రెషర్ ఇచ్చి హెయిర్ని వెనక్కి లాగాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటవుతుందంటే తలనొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా బాగా తగ్గుతాయి. ఇక 4th స్టెప్, హెయిర్ అంతటిని కూడా మీరు ఇలా పైకి పట్టుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఒకసారి మనం దువ్వాలి హెయిర్ అంతటిని కూడా. సో అది మనకి హ్యాండ్లోకి హోల్డ్ అయ్యేటట్టుగాను ఇలా దువ్విన తర్వాత చూడండి, హెయిర్ మొత్తం ఇలా ఉంది కదా, మన హ్యాండ్లోకి వచ్చేసింది. దీన్ని ఇలాగా ట్విస్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత జస్ట్ ఇలా మీరు హోల్డ్ చేసి ఇలాగ బ్యాక్కి పుల్ చేయాలి. చేసి వదలాలి. మళ్ళీ ఇలా పుల్ చేసి మళ్ళీ వదలాలి. మళ్ళీ ఇలా పుల్ చేసి మళ్ళీ వదలాలి. ఇలా వదిలిన తర్వాత ఈ హెయిర్ అంతటిని మీరు ఈ హ్యాండ్ తోటి హోల్డ్ చేసి ఈ నెక్ దగ్గర ఉంటుంది చూసారా, ఈ నెక్ దగ్గర మీరు ఇలాగ మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెక్ దగ్గర నుంచి ఇలా మసాజ్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే నెక్ పెయిన్స్ అవి అంతా తగ్గి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఇది నెక్ దగ్గర ఈ మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని జస్ట్ మీరు ఇలాగే హ్యాండ్తో హోల్డ్ చేసి జస్ట్ మళ్ళీ స్కాల్ప్ దగ్గర ఇది హ్యాండ్లోనే హోల్డ్ చేయాలి. స్కాల్ప్కి మళ్ళీ ఇలాగా ఇదంతా మసాజ్ చేయాలి. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి హెయిర్ అంతా ఇలా అనేసిన తర్వాత ఇప్పుడు మీ ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, వీటిని ఇలాగా పెట్టుకుని జస్ట్
లైట్గా ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్, ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్, ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్, ఇలాగా ఒక 3 minutes చేస్తారు. ఓవరాల్గా ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఒక 3 to 4 times రిపీట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి మసాజ్ అన్నది ఒక 15 to 20 minutes ఖచ్చితంగా చేయాలి మనం మసాజ్. ఈ హెయిర్ అంతటిని జస్ట్ ఇలాగా పైకి క్లిప్ చేసేయాలి. సో మనకి హెయిర్ కట్వి క్లిప్స్ ఉంటాయి కదా, క్రొకడైల్ క్లిప్స్. సో ఇది ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి, బాగా బాయిలింగ్ వాటర్ని. టవల్ని ఇలా తీసుకోండి, తీసుకుని జస్ట్ ఇలాగ డిప్ చేయండి. సో మీ చేతులకు వేడి రాకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని బాగా స్క్వీజ్ చేసేయండి. సో ఇంకా నీరు ఉండకూడదు అందులోని, బాగా గట్టిగా పిండేయండి. పిండేసిన తర్వాత జస్ట్ ఇది ఇలా ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేసేయండి. ఏం చేస్తారంటే చూడండి, ఇలాగా ఈ ఫ్రంట్ నుంచి ఇలాగ టవల్ని మీరు టైట్గా పట్టుకోవాలి. సో ఇలా పట్టుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఈ హీట్ అంతా కూడా స్కాల్ప్లోకి వెళ్తుంది, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అది చాలా బాగా వస్తుంది. సో ఇలా అయిన తర్వాత మీరు జస్ట్ కొద్దిగా ఈ క్లాత్ మీద మీరు ఇలా ప్రెషర్ ఇవ్వాలి. దానివల్ల ఏంటవుతుందంటే హీట్ ఇంకొంచెం ఎక్కువగా లోపలికి వెళ్తుంది. సో ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి ఇది క్లాత్ వేడి తగ్గిపోయింది అనిపిస్తుందో అప్పుడు జస్ట్ మళ్ళీ ఒకసారి తీసి ఈ హాట్ వాటర్లో డిప్ చేసి ఈ టవల్ని జస్ట్ నుదుటి దగ్గర నుంచి మొత్తం అంతా టచ్ అయ్యేటట్టు ఇలా వేయాలి. ఇలా వేసి ఇక్కడ మీరు టైట్గా హోల్డ్ చేయాలి. చేసి జస్ట్ ఇలాగా హీట్ని మనము లోపలికి పంపించాలి. సో ఇలాగా మనము ఒక 5 times చేయాల్సి ఉంటుంది. హాట్ టవల్ ఇలాగ స్కాల్ప్ మీద వేసి ఇలా వేసిన తర్వాత అప్పుడు ఏంటంటే నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఒక అరౌండ్ ఒక 15 to 20 minutes అట్లా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఎనీ షాంపూ మీరు ఏది వాడితే అది ఆ షాంపూ తోటి హెయిర్ని బాగా క్లీన్ చేసుకోవాలి. సో అంతే, మన ఆయిల్ మసాజ్ అయిపోయినట్టే. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ కొద్దిగా ఈ పండగల అయ్యే వరకు కొంచెం ఫ్రీక్వెంట్గా నేను వీడియోస్ పెట్టలేకపోవచ్చు. స్టిచ్చింగ్ వర్క్స్ కూడా ఉంటున్నాయి, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటున్నాయి. సో దానివల్ల కొంచెం రెగ్యులారిటీ తగ్గుతున్నది. ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా ఇది చేసిన తర్వాత ఇది ఎలాగుంది అన్నది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నేను సంతోషిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.